వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్. నేను సునీల్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని 2.5 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా ఇవాళ మొదటి రోజు కృష్ణలంక పోలీసులు ఆయన్ని విచారించారు. దాదాపు 30 ప్రశ్నలను సంధించారు. ఇందులో కీలకంగా మారిన వంశీ ఫోన్ గురించి ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను 3 ఫోన్లు వాడుతున్నట్లు చెప్పిన వంశీ పోలీసులు అడుగుతున్న ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు కీలకమైన ప్రశ్నలకు తెలియదు అంటూ సమాధానాలు దాటవేసినట్లు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఇటు కస్టడీని క్యాన్సిల్ చేయాలని విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీ తరపున లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని, ఇల్లీగల్ కస్టడీగా డిక్లేర్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇటు వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపు లాయర్లు. అయితే కౌంటర్ దాఖలకు 3 రోజుల సమయం కోరారు పీపీ. దీంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది కోర్టు. కేసు ఈ నెల 28కి వాయిదా వేసింది కోర్టు. మూడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు పోలీసులు విచారణ పూర్తయింది. 2.5 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు. సునీల్, ఈ రోజు 2.5 గంటల పాటు వల్లభనేని వంశీని ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో 3 ఏసీపీలు వల్లభనేని వంశీని వివిధ కోణాల్లో వివిధ ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ప్రధానంగా సెల్ ఫోన్ గురించి కీలకంగా వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తుంది. నా ఫోన్ ని ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటూ వల్లభనేని వంశీ ప్రశ్న సమాధానం చెప్పాడు. అదేవిధంగా పోలీస్ కస్టడీలో వంశీపై పలు ప్రశ్నలు అధికారులు వేయడం జరిగింది. వంశీకి 3 ఫోన్లు వాడతానని చెప్పేసి పోలీసులు చెప్పాడు. ఆ ఫోన్ నెంబర్లు కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా అరెస్ట్ సమయంలో ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానంటూ వల్లభనేని వంశీ పోలీసులు చెప్పినట్లుగా మన సమాచారం. ఇది మరో విధంగా చెప్పుకుంటే, సత్యవర్ధన్ ను హైదరాబాద్ తీసుకెళ్లావు కదా, హైదరాబాద్ లో ఎందుకు తీసుకెళ్లావు నీ వెనకాలంటూ పోలీసులు ప్రశ్నించడం జరిగింది. సత్యవర్ధన్ ను లిఫ్ట్ లో హైదరాబాద్ తీసుకెళ్లమాట వాస్తవమే కానీ అతను సత్యవర్ధన్ అని నాకు తెలియదు అంటూ పోలీసులకు సమాధానంగా చెప్పాడు. మరో విధంగా చూసుకుంటే, సత్యవర్ధన్ సంబంధించి అతనికి తెలియదు, ఎందుకు నాతో పాటు తన స్నేహితులు తీసుకొచ్చారని చెప్పేసి పోలీసులకు వల్లభనేని వంశీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే, హైదరాబాద్ నుండి సత్యవర్ధన్ ని విశాఖపట్నం తన వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి అడిగారు పోలీసులు. అదే ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు నాకు సమాచారం లేదంటూ వల్లభనేని వంశీ పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే, మొత్తం 30 ప్రశ్నలు వంశీకి మీద సంధిస్తే తెలీదు, మర్చిపోయాను అంటూ కొన్ని ప్రశ్నలకైతే సమాచారం దాటవేశాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మొదటి రోజు 2.5 గంటల పాటు వల్లభనేని వంశీని అయితే పోలీసులు విచారించడం జరిగింది. మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు సంబంధించి వల్లభనేని ఈ ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ కౌంటర్ దాఖలు చేసేందుకు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గరికి ఇంకా రాలేదు, 3 రోజులు గడువు ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులకు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పీపీ చెప్పడం జరిగింది. ఈ పిటిషన్ సంబంధించి 3 రోజులు గడువు కావాలి, 3 రోజులు గడువు ఇచ్చిన తర్వాత నేను దాఖలు చేస్తానంటూ పీపీ చెప్పడంతో న్యాయమూర్తి సంబంధించి 28వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సునీల్. ఓకే తిరుమలరావు.